మీ ఇంట్లో ఒకవేళ ఆగ్నేయం పెరిగిందా చూసుకోండి. ఒకవేళ మన ఇంటికి ఆగ్నేయం పెరిగినట్టయితే ఆ ఇంట్లో స్త్రీలకు హాని జరుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి, చాలా రకాలైనటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటివి ఆ ఇంట్లో క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఇంటికి ఆగ్నేయం పెరగకుండా చూసుకోండి. నమస్తే వాస్తు పురుషాయ భూషయ్యాభిరత్ ప్రభు మద్గృహం ధన ధాన్యాది సమృద్ధం కురు సర్వదా. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో మన ఇంటికి ఆగ్నేయం అనేది పెరిగితే ఏ విధంగా ఉంటుంది, ఆ ఇల్లు ఏ విధంగా యోగిస్తుంది అనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇక్కడ చూడండి, ఆల్రెడీ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం వేసేసాను. దీంట్లో ఆగ్నేయం పెరగడం అంటే ఇక్కడ చూడండి, చాలామంది కూడా ఇది ఒక ఇల్లు అనుకుందాం, ఒక సింగిల్ బెడ్రూమ్, అందరూ చేసే పనే. పూర్తి వాయువ్యంలో ఒక బాత్రూమ్, నైరుతిలో బెడ్రూమ్, తర్వాత ఈ విధంగా ఆగ్నేయం అనేది పెంచుకుంటారు. ఆగ్నేయం అనేది పెంచుకొని దీంట్లో ఏర్పాటు స్టవ్ కానీ ఇతరత్ర ఏదైనా కూడా పెట్టుకోవడం జరుగుతుంది. తర్వాత ఇదంతా కూడా కార్ పార్కింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు. పూర్తి ఈశాన్యంలో బోర్, తర్వాత గేటుకు ఆటోమేటిక్గా ఎదురుగానే సంపు. ఇది మనం ఇప్పుడు చూస్తున్నటువంటి జనరల్ ప్లాన్స్. కానీ ఇంటికి ఆగ్నేయం పెరగడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్లకు అనేక సమస్యలు, వాళ్ళకు అనేక రోగాలు, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, ధన నష్టం కలుగుతుంది, ఆడవాళ్లకు ఇబ్బందులు ఉంటాయి అని చెప్పి శాస్త్రం క్లియర్గా చెప్పింది. మరి ఈ ఆగ్నేయ నివారణ ఎలా, ఈ ఆగ్నేయ దోషం పోవాలి అంటే ఎలా? ఇక్కడ చూడండి, మీ ఇంటికి ఒకవేళ ఆగ్నేయ దోషం పోవాలి అంటే సింపుల్గా ఈ ట్రిక్ అనేది ఫాలో అవ్వండి. ఇలా మీరు ఆగ్నేయం అనేది పెంచుకున్నారా, ఈ విధంగా ఒక గోడ అనేది ఏర్పాటు చేయండి. ఈ విధంగా ఒక గోడ అనేది చేసి దీనికి ఒకవేళ మీరు స్లాబ్ వేసుకుంటారా, రేకుల షెడ్ ఉంటుందా అనేది సెకండరీ. వీలైతే కింద బేస్మెంట్ వరకు ఈ విధంగా ఏర్పాటు అనేది చేయండి. సింపుల్ ట్రిక్. ఈ విధంగా కనుక మీరు ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం కనుక కవర్ చేస్తే మీ ఇంటికి ఆగ్నేయ దోషం అనేది పోతుంది. ఎప్పుడూ కూడా ఆగ్నేయం అని కాదండి, ఏదైనా కూడా. తర్వాత ఆగ్నేయం అనేది బ్లాక్ చేస్తూ ఉంటారు. ఈ ఆగ్నేయం బ్లాక్ చేయడం వల్ల కూడా అనేక రకాలైనటువంటి వ్యాధులు వస్తాయి అని చెప్పి శాస్త్రంలో క్లియర్గా చెప్పారు. కాబట్టి మీ ఇంటికి ఆగ్నేయం ఎప్పుడూ కూడా పెంచకండి. ఆగ్నేయం అనే కాదండి, ఏవి దిక్కు కూడా పెరగకూడదు. ఒకవేళ మీకు అక్కడ ప్లేస్ ఉంది, మేము ఖచ్చితంగా ఒక బిల్డింగ్ ఆర్కిటెక్చర్ లెవెల్లో మేము ప్లాన్ అనేది తీసుకుంటాము అనుకుంటే మన విజ్ఞాన్ వాస్తుని సంప్రదించండి. మన విజ్ఞాన్ వాస్తు నుంచి ఎలాంటి ప్లాన్స్ కావాలన్నా కూడా మీకు ఇస్తాము. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.